దాన్ని అంకితం చేసిన, రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుపుతూ భవిష్యత్తులో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి ఉపయోగంలోకి తీసుకొచ్చిన ఇలాంటి పోర్టులన్నింటినీ కూడా నిర్మాణ దశలో తీసుకొస్తే అది ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో నువ్వు కనీసం మొదలుపెట్టిన పనికి బిల్లు కూడా చెల్లించకుండా పారిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. ఎన్నికల్లో శిలాపలకాలు వేసుకొని దోబూచులాడుతూ రాజకీయాలు చేసినవాడివి నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారినో కూటమి ప్రభుత్వాన్నో మాట్లాడతానంటే ఇది చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఎవరు కూడా ఒప్పుకోరు. భూసేకరణ కూడా చేయలేదు నువ్వు. ఇవాళ రామాయపట్నం, మూలపేట వంటి పోర్టుల్లో భూసేకరణకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇవాళ జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. వెలుగొండ ప్రాజెక్టుకి భూసేకరణ ఇవాళ జరుగుతుంది. దగదత్తి ఎయిర్పోర్ట్ భూసేకరణ ఇవాళ చేస్తున్నాం. ఇలా ఏ పని చేయకుండా మీరు ప్రజలని, ప్రభుత్వాలని, అభివృద్ధిని గాలికి వదిలేసిపోతే ఇవాళ బాధ్యత కలిగిన పౌరులు ప్రభుత్వంగా, బాధ్యతాయుతంగా అయినటువంటి ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైనటువంటి పరిపాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి పని చేయడం జరుగుతూ ఉంది. ఏ కార్యక్రమంలో కూడా నీ వైఫల్యాలని ఇవాళ మాకు ముడిపెట్టే ప్రయత్నం నువ్వు చేయొద్దు. మా ప్రభుత్వం, మా పరిపాలన, సమర్థవంతమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉంది. ఇవాళ నీ హయాంలో తెరల మాటున జరిగేటువంటి పరిపాలన, నీ ప్రయాణం కూడా రోడ్లకు ఇరువైపులా తెరలు కడితే తప్ప బయటికి రాలేనటువంటి దయనీయమైన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజానీకం ఏకమై తమ సమయం వచ్చినప్పుడు తమ నిర్ణయాన్ని తెలియజేసి కూటమి నాయకత్వానికి 164 స్థానాలు ఇచ్చినటువంటి రాష్ట్రం ఇది, ప్రజానీకం ఇది, సమాజం ఇది. నువ్వు ఇవాళ ఏమన్నా మాట్లాడితే ఈ సమాజాన్ని అవమానించపరిచినట్టు, ప్రజల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నట్టు, ప్రజల నమ్మకాన్ని నువ్వు అవమానం చేసిన వాడు అవుతావే తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు వచ్చి ఏమి సాధించావు ఇవాళ? జువలదిన్న హార్బర్లో మత్స్యకారులకు ఏమైనా మేలు చేయగలిగేవా? లేకుంటే గతంలో అయ్యా ఈ జువలదిన్న హార్బర్ని నేను మధ్యలో వదిలేసిపోయాను, నేను ఇక్కడ భూసేకరణ చేయలేదు, పనులు చేయలేదు, ఈ ప్రాజెక్టుకు మంచినీరు ఇవ్వలేదు, ఈ ప్రాజెక్టుకు కరెంట్ ఇవ్వలేదు, కాబట్టి నేను చేసిన తప్పుకి పరిహారంగా క్షమాపణ చెప్పుకొని పోవడానికి వచ్చానని చెప్పావా? ఏమి చేయడానికి వచ్చావు నువ్వు చెప్పాల్సి వస్తే వీటన్నిటికీ జువలదిన్నలో నిలబడి సూర్య నమస్కారాలు చేసుకొని సముద్ర తీరాన నేను ఈ తప్పులన్నీ చేశాను, ఓ సూర్య భగవానుడా నన్ను క్షమించు, ఈ ప్రాంత మత్స్యకారులారా నన్ను క్షమించండి అని చెప్పి క్షమాపణలు కోరాలి నువ్వు. అది మానేసి మా ప్రభుత్వాన్ని కించపరుస్తావు, మా నాయకత్వాన్ని తప్పుపడతావు, చంద్రబాబు నాయుడికి వార్నింగ్లు ఇస్తావు. నీ స్థాయి అది ఉందా అని అడుగుతున్నాను. స్థాయి మర్చి మాట్లాడబాకు జగన్. నీ గన్ కల్చర్ మా దగ్గర సాగదు. నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా, నీ గన్ కల్చర్ ఎక్కడైనా సాగుతుందంటే అది కూడా తెరల మాటున నీ పులివెందుల్లో సాగుద్దేమో కానీ ఇవాళ పులివెందుల్లో కూడా బయట సాగదు. తెరల మధ్య ఉన్న నీకు మాత్రమే ఆ జగన్ కల్చరు, ఆ గన్ కల్చర్ ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది, సుపరిపాలన అందుకుంటా ఉంది, ప్రతి ఒక్క కుటుంబానికి మేలైనటువంటి పాలన, సంక్షేమం,
అభివృద్ధి, రేపటి తరానికి ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఇస్తూ వాళ్ళ భవిష్యత్తుకు పెద్దపీట వేసేటువంటి కూటమి పాలన ఇవాళ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. మాకు గన్ కల్చర్తో అవసరం లేదు, నీ పరిపాలన అంతకన్నా అవసరం లేదు, నీ సూక్తులు అవసరం లేదు. కానీ నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి మాత్రం ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఎవరైనా నీ తాబేదారులు ఆ జువ్వలదిన్నె ప్రాంతంలో మొత్తం భూములన్నీ లేఅవుట్లు వేసుకొని అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పు. మాకెవరికి చెప్పే అవకాశం నీకు లేదు. నెల్లూరు జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా. నెల్లూరు జిల్లాలో ప్రతి కుటుంబం ఇవాళ సంతోషంగా గడుపుతూ ఉంది. అన్ని విధాలా మేము సుఖశాంతులతో ఉన్నామని చెప్తున్నారు. దైవాన్ని వాళ్ళు కీర్తిస్తున్నారు. మంచి ప్రభుత్వాన్ని మాకు ఇచ్చావు దేవుడా అని వాళ్ళ దైవం వైపు చూసి వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇవాళ అటువంటి పరిస్థితులకు వచ్చిన ప్రాంతాన్ని నువ్వు మళ్ళీ ఇవాళ దుష్పరిపాలనలో నీ దుర్మార్గపు మాటలతో వాళ్ళ మనసుల్ని గాయం చేయడానికి వచ్చావు ఇవాళ. కానీ నెల్లూరు జిల్లా ప్రజలు శాంతియుతంగా ఉంటారు, గౌరవప్రదంగా ఉంటారు, క్షమార్హులు. మామూలుగా ఎవరైనా తప్పు చేసినా క్షమించేటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు నెల్లూరు జిల్లా ప్రజలు. కానీ ఎప్పుడూ మాట్లాడరు. సమయం వచ్చినప్పుడు మాత్రం కీలెరిగి వాత పెట్టడం మాత్రం ఖాయం. ఆ వాతలు తట్టుకోలేక నువ్వు నీ తాబేదారులు నెల్లూరు జిల్లా వదిలి పారిపోవడం కూడా ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ నువ్వు వచ్చి చేసింది ఏముంది? ఏం లేదు. మత్స్యకారుల నోట్ల మట్టి కొట్టడానికి తయారయ్యావు. మా ప్రభుత్వాలు ఏదో చేస్తుంది. రేపటి మత్స్యకార కుటుంబాల్లో యువతకి పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకి ప్రాధాన్యతనివ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉంది. మా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. పాపం ఆ మత్స్యకార కుటుంబాలు ఆ సముద్ర దేవతను నమ్ముకొని దీనిలో మేము భవిష్యత్తును చూసుకుంటున్నామని అంటే ఆఖరికి సముద్రాన్ని కూడా వదలకుండా ఆ సముద్రుణ్ణి కూడా విషపూరితం చేయడానికి నువ్వు అక్కడ అడుగు పెట్టావంటే నీ పాదం మంచిది కాదు నాయన. చాలా దుర్మార్గమైనటువంటి పాదం నీ పాదం. ఆ సముద్రం కాడికి పోవద్దు. కానీ సముద్రుడు కోపగిస్తే ఏమవుద్దో తెలుసా? నిన్ను నీతోటి ఉన్నటువంటి ఆ తాబేదారుల్ని ఒక్క అలతో సముద్ర గర్భంలో కలిపేసుకుంటుందే తప్ప నీకు అర్హతను మాత్రం ఇవ్వదు. దయచేసి ఇటువంటి మాటలు, ఇటువంటి కార్యక్రమాల్లో నువ్వు మళ్ళీ నెల్లూరు జిల్లాలో ప్రయత్నాలు చేసేటువంటి కార్యక్రమానికి రావద్దు. మా జిల్లాలో చాలా స్పష్టమైన నిర్ణయం ఇచ్చాం. మా ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. 10 స్థానాలకి కూటమి నాయకత్వానికి ఇచ్చారు. పార్లమెంటు కూడా కూటమి స్థానానికి ఇచ్చారు. మరి నువ్వు ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఇవాళ అనేక పరిశ్రమలు వస్తున్నాయి. బీపీఎల్ లాంటి పరిశ్రమలు వస్తున్నాయి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో. ఇండోసాల్ లాంటి పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అనేక రకాలుగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉంటే నీ ఏడుపు గుట్టు రాజకీయాలతో మళ్ళీ మా జిల్లాలో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. నీ హయాంలో గతంలో ఏం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయి. గతంలో కాల్పులు జరిగాయి. ఎక్కడ జరిగాయి? కాల్పులు జరిగి చనిపోతే ఆ మత్స్యకారులే ఇవాళ స్తూపాన్ని కట్టుకొని మా కుటుంబ సభ్యులు మా కుటుంబాలకు దూరం అయ్యారని ప్రతి నిత్యం బాధపడుతున్నారు ఆ స్తూపాలు చూసుకొని. ఒకసారి గమనించండి. ఇవి నీ పరిపాలనలో జరిగినవి కావా? నీ తోటాలకు బలైనటువంటి కుటుంబాలు వాళ్ళే ఈ స్తూపాన్ని నిర్మించుకొని స్మారక స్తూపాలను చూసుకొని మేము ఇలా మా కుటుంబాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయాము ఈ జగన్ రెడ్డి గన్ల వల్ల అని చెప్పి నీ గన్ కల్చర్ వల్ల జరిగిన నష్టం కాదా?
ఇవాళ నీకు ఇంకా ఒకసారి గుర్తు చేస్తాను, మామూలు తుపాకులు కాదు, ఎటువంటి తుపాకులతో పేల్చావు వాళ్ళని? ఈ తుపాకులన్నీ పేలింది నీ హయాంలో కాదా? ఈ తుపాకులన్నీ పేల్చి తుపాకుల్ని వల్ల అనేక మంది మారణహోమం చేసి మరణం చెందితే కనీసం వాళ్ళని పలకరించే దిక్కు లేకపోతే ఆ కుటుంబాల వాళ్ళే ఇవాళ స్తూపాలు కట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు పనిచేస్తున్నారంటే, వాళ్ళ జీవనాలు గడుపుతున్నారంటే, మత్స్యకారులలో ఈరోజు ఉన్నటువంటి ఆందోళనని కూటమి ప్రభుత్వం చల్లార్చి మీకు మంచి భవిష్యత్తునిస్తాం, మీ బిడ్డలకు ముందు తరాలకు ఒక భద్రతనిస్తాం, మీరు అడిగిన కార్యక్రమాలన్నిటినీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, మీకు ఏ వాగ్దానం అయితే చేశామో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి ఇవాళ కూటమి నాయకత్వం అంతా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ మా ప్రాంతాలకు వచ్చి మా మత్స్యకారులకు తోడుగా నిలబడితే ఇవాళ మత్స్యకారుల యొక్క విలువ నీకేం తెలుసు? నీకు సముద్రం అంటే తెలియదు, సముద్రం ఎప్పుడు చూడలేదు, నువ్వు సముద్రం ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎండమావుల్లో బతికినవాడివి నువ్వు, కేవలం ఊహల్లో బతికేవాడివి. కాబట్టి నువ్వు ఊహల్లోనే ఉండు. నువ్వు అవసరమైతే ఆ ఊహల్లో నుంచి అప్పుడప్పుడు కళ్ళు తెరిచినప్పుడు నీకు ఇష్టమైన ఆటలు ఆడుకో ఇంట్లో కూర్చొని కంప్యూటర్లతో, అంతే తప్ప జనజీవన స్రవంతిలోకి వచ్చి జనం మధ్యకు వచ్చి ప్రజల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టు తండ్రి అని చెప్పి ఈ జగన్ రెడ్డికి, ఆయన జగన్ కల్చర్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజానీకానికి, మా కూటమి నాయకత్వానికి అందరికి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇవాళ ఒక్క విషయం నేను ముందే చెప్పాను, 94% స్ట్రైక్ రేట్తో 164 స్థానాలు కలిగినటువంటి కూటమి నాయకత్వం ఇది. నువ్వు కన్ను మూసుకొని కన్ను తెలిస్తే నీకు కనపడేది ఏంటంటే నువ్వు ఆడుకునేటువంటి పబ్జీ గేమ్, అంతేగాని ప్రజలు కాదు. అవి ఆడుకో, మాకేం అభ్యంతరం లేదు. నీ కర్ణాటకలో, బెంగళూరులో ఉన్న నీ ప్యాలెస్లో లక్షణంగా కంప్యూటర్లు పబ్జీ గేమ్లు ఆడుకో. అంతేగాని నువ్వు కళ్ళు తెరిస్తే ఏడాది భూమి బద్దలవద్దంటే ఇప్పుడు వచ్చావు జోల, దీనికి ఏం బద్దలైందయ్యా? ఆడేం ఒరిగింది? నువ్వు జువ్వల దిన్నెలో జనం లేని దగ్గర ఒక సముద్ర పొట్టునున్న జట్టి కాడికి వస్తేనే ఆ జట్టి ఏం కాల. ఇక ఈ రాష్ట్రంలో అత్యంత విశ్వాసం కలిగినటువంటి ప్రభుత్వం నువ్వు కన్ను తెరిస్తే పడిపోద్దా? బద్దలవద్దా? అవ్వాల్సిందే బద్దలు. ఎప్పుడో నీకు ఈపు విమానం మూత ముగించి బద్దలు చేసేటువంటి రోజు భవిష్యత్తులో ఉంది. తప్పదు, ఈ రాష్ట్ర యువత కాసుకొని ఉంది మళ్ళీ ఒకసారి నీకు బుద్ధి చెప్పి తరిమి కొట్టడానికి. దానికి తయారుగా ఉంది. ఆయన అసలు ఈ రాష్ట్రంలో లేడు, ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు పాపం. ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉండి జోలుదీన్కి వస్తాడు, మళ్ళీ జోలుదీన్లో ఎండ తగిలిందని బెంగళూరుకి వెళ్ళిపోతాడు ప్యాలెస్లోకి. ప్యాలెస్ కల్చర్ నాయన అది. ఈ ప్యాలెస్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు, గన్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు సామాన్య ప్రజల మధ్యలో తెరలు లేకుండా తిరగలేరు. తెరలు ఉండాలి, చుట్టుపక్కల చెట్లు కూడా ఉండకూడదు, చెట్ల నీడ కూడా తగలకూడదు. ఆ చెట్ల నీడ మధ్య ఏమన్నా ఇబ్బంది ఏమని చెట్లు కూడా నరికిచ్చేశాడు స్వామి. 5 సంవత్సరాలు ఆ చెట్ల విలాపం విన్నాం కదా. మనకు అనేక రకాల పెద్దలు, కవులు అనేక మంది రాశారు వృక్ష విలాపాల గురించి, పుస్తకాలు రాశారు. ఆ విలాపం విన్నాం, ఆ చెట్ల బాధను విన్నాం, ఎక్కడికక్కడ నరికేసిన సందర్భాలు. కాబట్టి
ఆయనకి సెగదగలని రాజకీయాలు కావాలి. అది మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా కుదరద్ది? సముద్రం ఒడ్డు మంది, సముద్ర తీర ప్రాంతం మంది, సముద్రంలో ఉదయించేటువంటి సూర్యభగవానుడు, సముద్రం వెనక వైపున అస్తమించేటువంటి చంద్రులు, వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమిష్టిగా ఈ యొక్క చీకటి వెలుగుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మంచి భవిష్యత్తునిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తోడుగా ఉన్నారు. కాబట్టి ఈ వెలుగులు, వేడి, చల్లదనం ఆయన తట్టుకోలేడు. కాబట్టి ఆయన బెంగళూరులో ఉండడమే క్షేమం, ఇక్కడికి రావద్దు. నా దృష్టిలో అయితే మావి గన్ అనేది కాదు, ఆయనకు కావాల్సింది గన్నే. అందుకనే ఆయన పేరులో గన్నే తీసుకున్నాడు. ఆయన పేరులో గన్ ఆయన తీసుకున్నాడు. ఆయన పేరులో ఉన్నటువంటి మొదటి 2 అక్షరాలను మేము తీసుకొని జగన్నాథ రథచక్రాలలో నువ్వు నలిగిపోతావని మేము చెప్తున్నాం. అది కాబట్టి జగన్నాథ రథచక్రాలు తిరుగుతూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మీద నడుస్తుంది. ఈ గన్నులు ఆ రథచక్రాల కింద పడి నలిగి ముక్కలైపోయి పీస్ అయిపోయి భూగర్భంలో, సముద్ర గర్భంలో కలిసిపోతుంది.